హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి మనం హ్యాండ్స్కి డబల్ లేయర్తో మనం కట్ వర్క్ అనేది ఎలా కటింగ్ ఎలా చేసుకోవాలి, స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలి అనేది అయితే మనం వీడియోలో చూద్దామండి. చూస్తున్నారు కదా, నేను బ్లౌజ్ మొత్తం ఇట్లా కట్ వర్క్తోనే డిజైన్ చేశాను అనమాట. హ్యాంగింగ్స్ వచ్చి కూడా సింపుల్గా పెట్టాను. మనం హ్యాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే వీడియోలోకి వెళ్దాం. స్టార్టింగ్ వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకోవాలి. లైనింగ్కి మనం 2 హ్యాండ్స్కి 4 ఫోల్డ్స్ వేసుకుంటాం కదా, అట్లా 4 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత హైట్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మనకు వచ్చేసి 9.5 ఉందండి నాకు హ్యాండ్ లెంత్, మన కస్టమర్ది అయితే 7.5కి తీసుకున్నాను. కింద 1/2 ఇంచ్ ఖర్చు ఖచ్చితంగా 1/2 ఇంచ్ తీసుకోవాలి ఖర్చు అనేది. పైన వచ్చేసి మనం జాయింట్ కోసం 1/2 ఇంచ్ ఖర్చు తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఆమ్ రోల్ సైజు మనము ఎప్పుడైనా సరే బ్యాక్ సైడ్ నుంచి మాత్రమే హామ్ రోల్ అనేది కొలుచుకోవాలి. ఇది వచ్చేసి 7.5 వచ్చింది. 7.5 అంటే 2.5 సంక డౌన్ తీసుకున్నాను నేను. చూడండి, ఈ మూల నుంచి ఈ మూలకి మనం 7.5 పెట్టేసి ఒక మార్కింగ్ అనేది చేసేసుకుందాము. మనం నార్మల్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకుంటామో సేమ్ అంతే, ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అంతేనండి. హ్యాండ్ అయితే కటింగ్ చూడండి, నాకు టైట్ అనేది మార్కింగ్ చేసుకున్నాను. 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాను. ఇట్లా మిడిల్లో ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకుని మూలలు చూసారు కదా, ఇట్లా 1.5కి మార్కింగ్ చేసుకోవాలి. మనం ఏ సైజు బ్లౌజ్కైనా స్టార్టింగ్ 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ రెండింటిని కూడా ఇట్లా హ్యాండ్తోనే కట్ చేసుకోండి. మామూలుగా రాని వాళ్ళు కరువు స్కేల్ ఉపయోగించుకుని మార్కింగ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇట్లా హ్యాండ్ కటింగ్ అనేది అయ్యింది. చూడండి, హ్యాండ్ కటింగ్ అనేది నీట్గా కట్ చేసేసుకోవాలి. దీనికి కొంచెం జాయింట్ పడుతుందండి, అది దాని తర్వాత జాయింట్ అనేది చేసుకుంటాను. జాయింట్ కోసం కూడా ఈ పీస్ అనేది కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనం పైన వచ్చేసి 7.5 తీసుకున్నాను కదా, ఖర్చుతో కలిపి నేను 8.5 తీసుకున్నాను మొత్తం. ఇప్పుడు వచ్చేసి మనకి 9.5 రావాలంటే 2 ఇంచెస్ రావాలి కదా, కింద 1/2 ఇంచు దీనికి కూడా ఖచ్చితంగా 1/2 ఇంచు మార్కింగ్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 2.5 ఇంచెస్ మనకు కావాల్సింది. మళ్ళీ పైన మనకు 1/2 ఇంచు కావాలి కదా, మొత్తం నేను 3.5 ఇంచెస్ తీసుకున్నాను. మొత్తం 3.5 ఇంచెస్కి క్లాత్ అనేది ఇట్లా తీసేసుకున్నాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనకి మొత్తం హ్యాండ్ లెంత్ అనేది వచ్చేస్తుంది. ఇట్లా నీట్గా ఇట్లా 2 ఫోల్డ్కి కట్ చేసుకుని ఏ హ్యాండ్ది ఆ హ్యాండ్ విడిగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం అసలు కట్ వర్క్స్ స్కాలప్స్ అనేవి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. బకరం పీస్ తీసుకున్నానండి నేను. ఖచ్చితంగా బకరం పీస్ మీద అయితేనే మనకి స్టిప్గా నిలబడినట్టు వస్తాయి అన్నమాట మనకి. చూడండి, ఈ 2 క్లాత్ని నేను పైన హ్యాండ్కి కింద హ్యాండ్కి 2 విడివిడిగా తీసేసుకుంటున్నాను. చూడండి, నీట్గా లైన్గా కటింగ్ అనేది చేసేసుకుని చూడండి. ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్ ఎంత పొడవు ఉందో అంత పొడవులో మనం పేపర్ అనేది తీసేసుకోవాలి. మనకి హ్యాండ్ ఎంత పొడవు ఉందో అంత పొడవులో హ్యాండ్ పేపర్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తరువాత చూడండి, కింద నుంచి 1/2 ఇంచుకి మనం ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. మనం లైనింగ్లో మార్కింగ్ చేసుకున్నాం కదా 1/2 ఇంచు ఖర్చు కోసమని, అదే మార్కింగ్ మన స్టిప్ పేపర్ మీద కూడా 1/2 ఇంచు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచు మార్కింగ్ చేసుకున్నాక మనం స్కాలప్స్ డిజైన్ చేసుకోవడం కోసం నార్మల్గా 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకుంటాం కదా, హ్యాండ్కి వచ్చేసరికి నేను 3/4 ఇంచు మార్కింగ్ చేసుకున్నాను. చూడండి, హ్యాండ్కి వచ్చేసరికి 3/4 ఇంచు మార్కింగ్ చేసుకుంటేనే మనకి స్టిప్గా మనకి కనిపిస్తాయి. ఇంకా పెద్దగా పెట్టుకోవచ్చు అంటే 1 ఇంచెస్ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు, కానీ 3/4 ఇంచుకి అయితే ఖచ్చితంగా బాగుంటుంది. 3/4 ఇంచు అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీకు 1 ఇంచు కావాలంటే 1 ఇంచు మార్కింగ్ చేసుకోండి. చూసారు కదా, నేను 3/4 ఇంచుకి మార్కింగ్ చేసుకుని అటు సైడ్ 1.5 ఇంచుకి ఇటు సైడ్ 1.5 ఇంచుకి ఖర్చు కోసం మార్కింగ్ చేసేసాను నేను. మార్కింగ్ చేశాక నేను ఇది ప్రతి వీడియోలో చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఒక క్యాప్ మూత కానీ ఏదైనా సరే మనం ఇట్లా రెడీ చేసుకుని చూడండి, ఈ 2 గీతల్ని కలుపుకునేటట్టు మనం మార్కింగ్ అనేది గీసుకోవాలి. కట్స్ అనేవి ఇట్లా 2 గీతలు కలిసేటట్టు వచ్చేటట్టు ఒక క్యాప్ మూతనైతే రెడీ చేసుకుని మనం ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. పెన్నుతో నీట్గా కనిపించేటట్టు మార్కింగ్ చేసేసుకోండి. చూడండి, నీట్గా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చూసారు కదా, నీట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం లైనింగ్ మీద ఇట్లా పెట్టుకుని ఈ మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీద స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. నేను వచ్చేసి ఒక హ్యాండ్కి రెడీ చేశాను. ఇప్పుడు మనం కింద 2 ఇంచెస్కి మనం రెడీ చేసుకోవాలి కదా, 2.5 ఇంచెస్కి కూడా మనం రెడీ చేసుకోవాలి కదా. సేమ్ అది కూడా కింద 1/2 ఇంచు మార్కింగ్ అయితే మర్చిపోవద్దు అసలు మీరు.
ఖచ్చితంగా 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇది కూడా సేమ్ నేను 3/4 ఇంచెస్కి మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను కట్స్ కోసం. చూడండి 3/4 ఇంచ్కి కట్స్ కోసం మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను నీట్గా. సేమ్ ఇది కూడా 1.5 ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్, అటు సైడు ఇటు చివర మార్కింగ్ చేసేసుకుని స్టార్టింగ్ నుంచి ఇట్లా కట్స్ అనేవి మార్కింగ్ చేసేసుకోవాలి ఒక పెన్తో. చూడండి నీట్గా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. కొత్త వాళ్ళు అయితే ఫ్రెండ్స్ అసలు కట్ చేయకోకుండా స్టిచ్చింగ్ చేసుకోవడమే బెటరు, అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా. అందుకే నేను 2 చూపిస్తున్నాను. చూడండి నీట్గా మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలా మార్కింగ్ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. షేప్ మాత్రం అవుట్ అవ్వకుండా ఎక్కడ నీట్గా ఎట్లా అయితే మార్కింగ్ చేసామో అలాగే మనం కటింగ్ అనేది చేసుకోవాలి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకైతే హ్యాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పూర్తిగా మీకు అర్థమవుతుంది. మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా 2 హ్యాండ్స్కి కూడా కటింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి చూడండి నేను మీకు చూపిస్తాను ఎలా చేసుకోవాలనేది. ఫస్ట్ మనం 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ 1/2 ఇంచ్ మార్కింగ్ మీద నుంచే గీత పెట్టుకుని ఇట్లా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనం లేదు మనకు కొత్త వాళ్ళం మాకు రాదు అంటే మీరు కటింగ్ చేసుకోవద్దు, స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాతే కటింగ్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, స్టిచ్చింగ్ చేయకుండా ఇలా పెట్టేసుకుని కటింగ్ చేసుకోండి. దీనివల్ల మీకు ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే కటింగ్ చేసిన తర్వాత మాకు రావట్లేదు అనుకునే వాళ్ళు ఇలా పెట్టుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. మన స్టిచ్చింగ్లోకి వెళ్దాము. ఇప్పుడు వచ్చేసి చూసారు కదా, నేనైతే హ్యాండ్కి లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది సిల్క్ క్లాత్ అనమాట. మనం ఈ విధంగా విడిగా బకరం క్లాత్ రెడీ చేసుకుని మనం కనుక తిప్పుకున్నామంటే హ్యాండ్ అనేది స్టిప్గా ఉంటుంది, కట్స్ అనేవి కూడా స్టిప్గా ఉంటాయి. మామూలుగా సిల్క్ క్లాత్ కదా, కొంచెం లైనింగ్ మీద పెట్టేసి మనం స్టిచ్చింగ్ చేస్తే అంత స్టిప్గా ఉండవన్నమాట. అందుకని నేను మీకు వివరంగా చెప్తున్నాను. ఇది సిల్క్ క్లాత్ ఉన్నవాళ్ళు, లేదు కొంచెం మందం క్లాత్ ఉంది, డిజైన్ క్లాత్ ఉంది అన్న వాళ్ళు మాత్రం ఇట్లా విడిగా స్టిచ్చింగ్ చేసుకోవసరం లేదు. మనం ఒరిజినల్ పెట్టుకుని పైన లైనింగ్ పెట్టుకుని పైన ఈ స్టిప్ పేపర్ అనేది పెట్టేసుకుని నార్మల్గా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. నేను సిల్క్ క్లాత్ కాబట్టి మీకు ఈ డిజైన్ అనేది చూపించడం కోసం నేను చూపిస్తున్నాను. ఇట్లా విడిగా నేను బకరం క్లాత్కి ఒక లైనింగ్ అనేది స్టిచ్ చేసేసుకున్నాను. ఎక్స్ట్రా చేసుకుని మనం 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, 1/2 ఇంచ్ మార్కింగ్ మీద నుంచే పెట్టుకుని ఎలా అయితే మనం స్టిచ్చింగ్ లైన్స్ అనేది గీసామో మార్కింగు కట్స్ కోసం, అలా కట్స్ మీద నుంచే స్టిచ్చింగ్ అనేది రావాలి. మూలల సూది దిగాలి, పాదం పైకి లేపుకోవాలి. ఇట్లా కుట్టుకుంటేనే నీట్గా వస్తుంది. చూడండి మనం మార్కింగ్ చేసుకున్నాక చూడండి నాకు పక్కకు వచ్చింది కుట్టు, నేను అందుకే మళ్ళీ వేసుకుంటున్నాను కుట్టు. ఎందుకంటే కట్ వర్క్స్ అనుకుంటాం కానీ ఫ్రెండ్స్ చూడడానికి బాగుంటుంది కానీ స్టిచ్చింగ్ చేయడానికి మాత్రం చాలా కష్టపడాలి. చూడండి ఎంత నీట్గా నేను ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీద నుంచే స్టిచ్చింగ్ చూసారా ఎలా వచ్చిందో. ఇక్కడ ఒకసారి నాకు తప్పిందని నేను మళ్ళీ వేశాను. ఇక్కడ ఇప్పుడు పిన్స్ అనేది తీసేసుకుని ఒక 1/2 ఇంచు వెడల్పులో నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఎక్కువ ఖర్చు కూడా అట్టు పెట్టుకోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే షేప్ అనేది నీట్గా రాకుండా ఉంటుందన్నమాట. మనం ఎలా స్టిచ్ చేసుకున్నామో అలా నీట్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. మూలలో చిన్న చిన్న టక్స్ అనేది పెట్టేసేసుకుని నీట్గా కట్ చేసేసుకోండి. చిన్న చిన్న టక్స్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి తిప్పుకునేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇంకా చూడండి ఇట్లా తిప్పేసుకోవాలి నీట్గా. నీట్గా సరి చేసేసుకుని పైన ఒక టాప్ స్టిచ్ చేసుకోవచ్చు, లేదా ఐరన్ చేసేసుకుంటే సరిపోతుంది. టాప్ స్టిచ్ అనేది వేయకపోతే బెటర్ ఫ్రెండ్స్, ఎందుకంటే మనం మళ్ళీ ఇంకొక హ్యాండ్ అనేది జాయిన్ చేస్తాం కదా మనం. చూడండి నేను ఐరన్ చేసేసుకున్నాను నీట్గా. చూసారా ఎంత నీట్గా మనకి కట్స్ అనేవి వచ్చినాయి, నిలబడినాయి. ఇప్పుడు వచ్చేసి కింద మనం 2 ఇంచెస్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, దానికోసం నేను చీరలో క్లాత్ తీసుకున్నాను అనమాట. ఒక 3 ఇంచెస్లో క్లాత్ తీసుకున్నాను. ఒరిజినల్ క్లాత్, పైన లైనింగు, పైన మన కాన్వాన్స్ పేపర్ పెట్టుకుని కదలకుండా పిన్స్ అనేది మాత్రం పెట్టేసుకోండి. ఇంకొకటి నేనైతే స్టిచ్ అనేది వేయకోకుండా డైరెక్ట్ నేను కట్స్ అనేది కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరైతే చూడండి నీట్గా
ఫస్ట్ ఒరిజినల్ పెట్టుకోవాలి, పైన లైనింగ్ పెట్టుకోవాలి, పైన కట్స్ అనేది పెట్టుకుని పిన్స్ అనేది పెట్టుకున్నాను నేను కదలకుండా. మీరైతే కొత్త వాళ్ళైతే పిన్స్ కూడా పెట్టుకోకుండా ఒక లైన్ అనేది స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. మనం 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ 1/2 ఇంచ్ మీద నుంచి స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నారనుకోండి, మీకు క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది పిన్స్ పెట్టుకున్న తర్వాత కూడా. నాకంటే నేను స్టిచ్ చేసుకోగలుగుతానని చెప్పేసి నేను అట్లా స్టిచ్చింగ్ అనేది చేయలేదన్నమాట. అందుకే మీకు మళ్ళీ చెప్తున్నాను, మీకు క్లాత్ కదులుతుంది ఇట్లా కుట్టేటప్పుడు అనుకుంటే మనం 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ మీద నుంచి ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. చూసారు కదా, నీట్గా ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి, నేను ఒక హ్యాండ్ రెడీ చేశాను. నీట్గా కటింగ్ అనేది చేసేసుకుని చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి మూలల్లో. ఎప్పుడైనా సరే ఇట్లాంటివి వచ్చినప్పుడు మూలలు తిప్పుకునేటప్పుడు సూది కిందకు ఉండాలి, పాదం పైకి లెగాలి. అలాగన్నప్పుడే మనకి ఏదైనా సరే మనం తిప్పుకోవాలి, మూలలు తిప్పుకోవాలన్నప్పుడు అలా స్టిచ్ చేస్తేనే మనకి స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, మనం ఇట్లా తిరగదిప్పేసుకోవాలి. నీట్గా తిరగదిప్పుకొని ఐరన్ అనేది చేసేసుకోవాలి, లేదా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఈ హ్యాండ్ అనేది ఎంత హైట్ ఉండాలి చూడండి. నేను 2 హ్యాండ్స్ కూడా రెడీ చేసేసాను. చూడండి, హ్యాండ్ అనేది మనకి ఎంత పొడవు ఉండాలి ఫస్ట్. ఇప్పుడు దీన్ని మనకి కింద ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, పీసులు రాకుండా చిన్న ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. నేను అందుకే దీనికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలని చెప్పాను కదా ఖర్చు కోసం, దీనికోసమే అన్నమాట. ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకుంటే మనకి పీసులు రాకుండా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి చూడండి, మనకి హ్యాండ్ అనేది ఎంత హైట్ ఉంది, మనకి ఎంత కావాలి, 9.5 కావాలి. పైన 1/2 ఇంచ్ ఖర్చుల కోసం తీసేసుకోవాలి. కింద వచ్చేసి మనకి 9.5. ఆ 9.5 ఎక్కడి వరకు వచ్చిందో చూసుకుని కదలకుండా పిన్స్ అనేది పెట్టేసుకోవాలి. నీట్గా పిన్స్ అనేది పెట్టేసుకోవాలి. నీట్గా పిన్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇట్లా రెడీకి పెట్టుకున్న తర్వాత చూడండి, మనకి ఎలా అయితే మనం కట్స్ అనేది వచ్చినాయో మనకి సేమ్ దాని మీద నుంచి ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అందుకే నీకు ఇందాక మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను టాప్ స్టిచ్ అనేది వేసుకోవద్దని చెప్పి, ఇందుకోసమే నేను టాప్ స్టిచ్ అనేది వేసుకోవద్దని చెప్పింది. చూసారు కదా, మనకి ఎలా అయితే కట్స్ అనేవి ఉన్నాయో దాని మీద నుంచి స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, నీట్గా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంతే ఫ్రెండ్స్, హ్యాండ్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. స్టిచ్చింగ్ అనేది అర్థమైతే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. నాకు శారీ వచ్చేసి సేమ్ కలర్ వచ్చింది కాబట్టి ఇట్లా వచ్చింది ఫ్రెండ్స్. అదే వేరే కలర్ ఏదన్నా ఉంటే హ్యాండ్ అనేది ఇంకా చాలా చాలా నీట్గా ఉంటుంది అనమాట. అంటే మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది కలిసిపోయినట్టు అయ్యి మీకు విడిగా కనిపించట్లేదు అనమాట. నేను ఇంకో హ్యాండ్ కూడా నేను సేమ్ 9.5 ఇంచ్ హైట్ వచ్చేలాగా చూసేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసేసాను. చూడండి, ఫైనల్గా హ్యాండ్స్ లుక్ అయితే ఎంత బాగున్నాయో కదా. మీరు కూడా ఎలా కుట్టుకోవాలంటే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.